హాయ్ వ్యూవర్స్, నా పేరు వచ్చేసి డాక్టర్ అస్కరి, ఎండి యునాని. నేను నందమూరి తారక రామారావు హెల్త్ ఇన్స్టిట్యూట్ నుండి నేను ఎండి చేశానండి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది. ఇవాళ నా టాపిక్ వచ్చేసి నైట్ ఫాల్స్, స్పర్మెచోరియా. నైట్ ఫాల్స్ అంటే పెళ్లి కాకముందు సెక్స్ చేయం కాబట్టి ఇప్పుడు మనకు మోషన్ వస్తుంది కదండి. మోషన్ వస్తే మనం తిన్న తిండికి వేస్టేజ్ దేవుడు ఏం చేశాడు, మోషన్ ద్వారా బయటికి తీసేసాడు. ఇప్పుడు సెక్స్ చేయనప్పుడు మన బాడీలో వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది. మనం సెక్స్ చేయం కదా, కొందరు హస్తప్రయోగం చేయరు. దానికి ఏమవుతుంది, నిద్రలో స్ఖలనం జరిగి ఆ వీర్యం బయటికి వచ్చేస్తుంది, ఫ్లెష్ కొట్టేస్తుంది, బాడీ బయటికి తీసేస్తుంది. అదే నైట్ ఫాల్. వారానికి 2 సార్లు అయితే నార్మల్. అది వారానికి 5 సార్లు 6 సార్లు 7 సార్లు అయింది అనుకోండి, అది అబ్నార్మల్, అది వ్యాధి. దానికి ట్రీట్మెంట్ అవసరము. ఎక్సెస్ నైట్ ఫాల్స్ అంటే నెలలో 8 సార్లు అయినా నార్మల్, నెలకు 10-15 సార్లు అవుతుంది అనుకోండి, అది అబ్నార్మల్. దానికి ట్రీట్మెంట్, వైద్యము అవసరము. లేకుంటే మగ శక్తి, మగతనం, మగ టైమింగ్ 2 కూడా తగ్గొచ్చు. రెండోది స్పర్మెచోరియా అంటే యూరిన్ ద్వారా, మూత్రం ద్వారా వీర్యం బయటికి వెళ్ళిపోవటం. మన మూత్రానికి వెళ్ళినప్పుడు పొద్దున మూత్రం కోసం బయటికి వెళ్తాం కదా, అప్పుడు లేకుంటే మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు యూరిన్కి వెళ్ళినా వీర్యం కొంచెం బయటికి వస్తుంది, బంకలాగా బయటికి వస్తుంటుంది. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో, బూతు సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళలో స్పర్మెచోరియా అనే సమస్య, మూత్రం ద్వారా వీర్యం వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. దానివల్ల మగతనం తగ్గొచ్చు, మగ శక్తి, అంగస్తమన తగ్గొచ్చు, సెక్స్లో టైమింగ్ కూడా తగ్గొచ్చు. అలాగే నైట్ ఫాల్స్ ఎక్కువ అవుతున్నా కూడా, అది కూడా బూత్ సినిమాలు చూసే వాళ్ళలో, బోర్లా పండుకుని అంగానికి బెడ్తో రాపిడి చేసే వాళ్ళలో, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో పెనిస్ సెన్సిటివ్గా మారటం వల్ల నైట్ ఫాల్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. వారంలో 4-5 సార్లు అవుతుంటాయి, లేకుంటే 3-4 సార్లు అవుతూనే ఉంటాయి. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అవసరము. అతిగా నైట్ ఫాల్స్ అయినా, మూత్రంలో వీర్యం పోతున్నా కూడా తరచుగా, ఈ రెండింటికి ట్రీట్మెంట్ తీసుకుంటే మగనలో మగ శక్తి ఉంటుంది. లేదా దీనికి గాలికి వదిలిపెట్టామనుకోండి, అంగస్తమన సమస్యలు, కామ కోరికలు తగ్గుతాయి, వీర్యం కూడా క్వాలిటీ పాడవచ్చు. కాబట్టి ఇట్లాంటి సమస్యలు మీకు ఎవరికైనా ఉంటే నాతో సంప్రదించి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళైతే నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు. మీ డాక్టర్ అస్కరి, ఎండి యునాని.